హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి 3D లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ ప్యాకేజ్ పైన క్లిక్ చేయండి, లేదా పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఇన్ ఎలైట్ మోషన్ ఉంటే ఓపెన్ చేయండి, లేకపోతే కాపీ లింక్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, కాపీ లింక్. ఆ లింక్ కాపీ చేసుకొని వాట్సాప్లో మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఒకరికి సెండ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ అదే లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇంపోర్టింగ్ అవుతుంది. ఇలా ఇంపోర్ట్ అవుతుంది. పైన నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. దానికోసం ఫోటో పైన క్లిక్ చేసి కలర్ ఫిల్, ఫోటో నెంబరు. ఇప్పుడు ఫోటోస్ ఓపెన్ అయితే మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేయండి. ఫిల్లు ఫిట్ ఫోటోని బట్టి అడ్జస్ట్మెంట్ చేసి బ్యాక్ రండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంది, ఇది క్లిక్ చేసి కలర్ ఫిల్లు, ఫోటో నెంబరు. మళ్ళీ ఇంకొక ఫోటో ప్లస్ ఫిల్లు ఫిట్ ఫోటోని బట్టి. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటిని ఏం చేస్తారంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేయండి. ఈ ఫోటో ఉంది, ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేశాను. కలర్ ఫిల్లు, ఫోటో నెంబరు. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేశాను, రీప్లేస్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో చూసుకోండి, ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈ ఫోటో పైన క్లిక్ చేశాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోటో కలర్ ఫిల్లు. అవసరమైతే ఫోటో లేకపోతే ఒకే ఫోటోని ఎక్కువ సార్లైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మల్టిపుల్ టైమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ ఫిల్లు, ఫోటో నెంబరు. అర్థమైంది కదా. ఈ విధంగా ఫొటోస్ని క్లిక్ చేయండి. ఇంకా ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేయండి. కెమెరా ఆన్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ ఫొటోస్ ఏమైనా పక్కకి పోతే ఫోటోని సెలెక్ట్ చేసుకొని మిడిల్లోకి జరుపుకోండి, ఫింగర్ పెట్టి చూసుకోండి ఏమైనా పక్కకు పోయినాయి. ఈ ఫోటో సరిగా అడ్జస్ట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో ఎక్కడుందో చూసుకొని ఫోటో పైన క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా పెట్టండి. అప్పుడు బాగా వస్తుంది నీట్గా. ఇది ఇలా వచ్చింది, కొంచెం పెద్దగా చేద్దాం, కొంచెం పెద్దగా ఎక్కడికి పెడదాం ఇలా. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ఇలా వస్తుంది. ఓకే, రైట్, సెట్ అయింది. ఇలా అయిపోయిన తర్వాత టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.